బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే నగరంలో నయా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎన్ఎస్డి సింథటిక్ డ్రగ్స్ అమ్ముతున్న 5 స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. టాబ్లెట్ రూపంలో ఉన్న 217 డ్రగ్స్ టిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్ గా సిటీలోని కాలేజీల్లో కొంతకాలంగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలుస్తోంది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హిమాయత్ నగర్ లో అమ్ముతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో నయా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎన్ఎస్డి సింథటిక్స్ డ్రగ్స్ అమ్ముతున్న 5 స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకున్నారు. టాబ్లెట్ల రూపంలో ఉన్న 217 డ్రగ్స్ స్ట్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్ గా సిటీలోని కాలేజీల్లో కొంతకాలంగా డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హిమాయత్ నగర్ లో అమ్ముతుండగా పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఈ ముఠా వివరాలేంటి? పోలీసులు వీరిని ఎక్కడ పట్టుకున్నారు? వీరికి సంబంధించిన సమాచారం ఎలా దొరికింది అసలు? కొంతకాలంగా నగర శివారులో అలాగే నగరంలో డ్రగ్స్ ముఠాకు సంబంధించి యాక్టివిటీస్ ఎక్కువైనటువంటి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. దీన్ని బేస్ చేసుకొని కాలేజీల్లో అలాగే కాలేజీ యువత ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారు. కానీ పర్చేజ్ చేసే వాళ్ళు కాకుండా అమ్ముతున్నటువంటి ముఠాలు ఎవరన్న విషయం పైన పోలీసులు దృష్టి సారించారు. దానిపైన కాన్సన్ట్రేట్ చేసిన పోలీసులకు కొన్ని విషయాలు బట్టబయలాయి. ఎక్కువ స్పెషల్లీ గోవాతో పాటుగా నైజీరియన్ ముఠాలు కొంతమంది టోలీ చౌకీ అలాగే లంగరౌజ్ లాంటి ప్రాంతాల్లో బేస్ చేసుకుని మొత్తం కూడా అమ్మకాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా కాలేజీ క్యాంపస్లకు దగ్గరలోనే ఉంటూ కొంతమంది విద్యార్థుల్ని ముందుగా డ్రగ్స్ ని ఆఫర్ చేసి తర్వాత అడిక్ట్ అయిన తర్వాత ఆ విద్యార్థుల్ని బేస్ చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని హిమాయత్ నగర్ లో డైరెక్ట్ గా 5 ముఠా సభ్యులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో దాంట్లో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ మూడు విభాగాలకు సంబంధించిన విద్యార్థులు 5 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ నేరుగా అరెస్ట్ చేశారు. ఇవైతే ఈ డ్రగ్స్ కొంచెం కొత్త కొనగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా కొంత పౌడర్ లా ఉండేటువంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండేది. కానీ టాబ్లెట్ల రూపంలో ఉండడం వల్ల ఈజీగా సేల్ చేయడానికి అందుబాటులో ఉండడంతో వాటన్నిటిని కూడా గోవా నుంచి స్టాక్ ను తెప్పించిన తర్వాత వాటన్నిటిని షిప్స్ లో కానీ లేదంటే రైలు మార్గంలో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకుని విద్యార్థులకి ముందుగా 1000 రూపాయలకు అమ్మి దాన్ని కమిషన్ బేస్ లో 1400 రూపాయలకు ఒక్కో స్ట్రిప్ ను అమ్ముతున్నట్టు అనేది పోలీసులు చెప్పడం జరిగింది. 217 స్ట్రిప్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా ఇంకొన్ని ముఠాలు ఉన్నట్టుగా వీళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో తెలుస్తుంది. 5 విద్యార్థులతో పాటు మరికొంతమంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించే పనులు పడ్డారు. ఏదేమైనా విద్యార్థిని టార్గెట్ చేసి మొత్తం కూడా టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ అమ్మడం, ఆ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతూ విద్యార్థులంతా తప్పుదోవ పడుతున్నారు. ఇది చాలా డేంజరస్ సైన్ గా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనిపైన కొంతకాలంగా కాన్సన్ట్రేట్ చేసి రెడీ హ్యాండెడ్ గా ఆ టాబ్లెట్స్ ని మిగతా విద్యార్థులకు అమ్ముతున్నటువంటి క్రమంలో డైరెక్ట్ గా అరెస్ట్ చేసి ఎవిడెన్స్ తో సహా పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. రైట్, థాంక్యూ సంపత్.